మనం హోటల్‌లోకి వెళ్తే ఏం చేస్తామండి, ఫస్ట్ ఆర్డర్ చేసుకునేది సూప్ తీసుకుంటాం. అలా మనం ఇంట్లో మనకు దొరికే కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తో ఒక సూప్ ఉంది. ఈ సూప్ మనం రెడీ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా మందిలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత. ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, ఈ సూప్‌ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్ మనం వాడుతున్నామో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నరాల బలహీనత ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి సూప్ ఇది రెడీ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకుంటే షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! ఇందులో వాడుతున్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది ఎక్కువ మందిలో? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో లైఫ్ స్టైల్ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఆల్మోస్ట్ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఏదో యోగా చేస్తున్నారు. లేదంటే వాకింగ్‌కెళ్తున్నారు గానీ, లేని వాళ్ళు బద్ధకంగా షిఫ్ట్ వర్క్ అనేసి వాళ్ళకి ఎక్కువ కూర్చొని స్ట్రెస్ రిలేటెడ్ వర్క్స్ వల్ల నరాల్లో ఖచ్చితంగా బలహీనత వస్తుంది. ఓకే. సో, దాంతో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. యెస్. ఫుడ్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఫుడ్ కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, లేట్ నైట్స్ తినడం, లేట్‌గా పడుకోవడము. సో, దీనివల్ల స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, నిద్ర ప్రాబ్లమ్. ఈ 4 ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్‌లో ఫస్ట్ పాయింట్ ఫుడ్ ప్రాపర్‌గా లేదు. ఓకే మ్యామ్. స్లీప్ ప్రాపర్‌గా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం నిద్ర కూడా ప్రాపర్‌గా లేదు. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల మనకేమవుతుందంటే ఎక్కడైనా సరే కూర్చున్నా లేచిన వెంటనే తిమ్మిరి పట్టేయడం, లేదంటే క్రాంప్స్. మన రైట్ సైడ్ ఇలా పడుకున్నామా పొద్దున్నే లేచేకల్లా చెయ్యన్నా వాస్తది, లేదంటే చెయ్యన్నా పట్టేస్తది. పెయిన్ గూడా బాగా ఎక్కువొస్తది మేడం ఆ టైంలో. డెఫినెట్‌గా అండి యెస్. పెయిన్. ఇప్పుడు చెప్తున్నాను గదా! చాలా మందిలో మేడం మాకు మెడ నొప్పొస్తుంది, లేదంటే సయాటిక పెయిన్, బ్యాక్ పెయిన్ వాళ్ళకి వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని గూడా వచ్చేస్తున్నారు. మేడం మాకు సయాటిక పెయిన్ ఉంది. ఏం చేయమంటారు? లేదంటే లంబార్ స్పాండిలైటిస్ ఉంది. అంటే మెడ దగ్గర మన వెన్నెముక మిడిల్ యెస్. భాగంలో వస్తది. ఆ నొప్పని, నెక్ పెయిన్ చెప్పి రకరకాల సమస్యలతో వస్తున్నాయి. కొంతమంది మోకాలు నొప్పులని, తిమ్మిర్లని చెప్పి వస్తున్నాయి. ఇవన్నీ అండి ఇప్పుడు నేను చెయ్యి దగ్గర ఏమైనా తిమ్మిరి పట్టేసింది, ఏదైనా గ్లాస్ పట్టుకుంటున్నప్పుడు షేక్ అవుతుంది అన్నప్పుడు మనకి కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తే అంటే నరాలకి సంబంధించిన స్ట్రెంథెనింగ్ ఫుడ్ లేదు మన బాడీలో. ఓకే. స్ట్రెంథెనింగ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతది? మనకు కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, విటమిన్ బి12 కావాలి, డి విటమిన్ కావాలి. ఓకే. ఈ 4 విటమిన్స్ ఎప్పుడైతే మన బాడీలో డెఫిషియన్సీస్ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్‌గా నార్మల్ ఇప్పుడు తాగే వ్యక్తుల్లో మనం ఎక్కువ తాగితే ఎక్కడున్న గ్లాస్ పట్టుకుంటే షేక్ చేయడం చూస్తూ ఉంటాం యెస్. మనం. సో, ఇప్పుడు అలా గాదు. నార్మల్ వ్యక్తులు గూడా వాళ్ళకసలు డ్రింకింగ్ హ్యాబిటే ఉండదు. కానీ వాళ్ళేదైనా కూర్చొని లెగిసిన తిమ్మిర్లు లేదంటే గ్లాస్ పట్టుకుంటే షేక్ అవ్వడం, మనిషి గూడా తిరుగుతా ఉంటారు ఇట్లా. యెస్ మ్యామ్. షేక్ అవుతుంటారు. సో, ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ చాలా అంటే లో క్యాలరీస్ అంటే మనము ఫుడ్డే ప్రాపర్‌గా లేని వాళ్ళు కొంతమంది. తింటున్నా గూడా అది సంపూర్ణంగా న్యూట్రిషియస్ ఫుడ్ తినని వాళ్ళు కొంతమంది. సో, ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల మనకి నరాల బలహీనత. ఇప్పుడు నరాల బలహీనతలో మనకి మెడ దగ్గర వచ్చిందనుకోండి. అది నరాల బలహీనత కాదు. ఓకే. మనకి మెడ దగ్గర తిమ్మిరి పట్టడం గానీ, మెడ చెయ్యి పట్టేసినట్టు అనిపించడం గానీ ఉంటే మాత్రం ఒకవేళ నెక్ పెయిన్ నెక్‌కి సంబంధించినది సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఓకే. అలా ఉంటే మాత్రం ఒకసారి ఎక్స్‌రే తీయించుకోమంటా నేను. ఓకే మ్యామ్. ఒకవేళ మనకి మోకాళ్ళ దగ్గర ఏదైనా నొప్పిలాగా, తిమ్మిరిలాగా పడుతుంటే మాత్రం మళ్ళీ ఏదైనా సయాటికా పెయిన్ ఏమో అని చెప్పేసి ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాబ్లమ్ ఇప్పుడు కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పట్టిందనుకోండి ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో కూడా. ఓకే. సో, ఏదైనా వచ్చింది నార్మల్‌గా హెల్తీగా ఉన్న బాడీ ఎప్పుడైనా సరే లైట్ అబ్నార్మల్ కండిషన్ చూయిస్తుందంటే మనం దాన్ని గమనించి మనం ఇప్పుడు చేసే సూప్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అంటే ఎందుకంటే ఆకుకూరలు తోటకూర గురించి నేను ప్రీవియస్ వీడియోస్‌లో యెస్ చాలా మ్యామ్. చెప్పాను. అండ్ ఇప్పుడు మెంతి కూర వాడుతున్నాను. మెంతి ఓకే. కూరలో అండి మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం. ఎందుకంటే ఇప్పుడు మనం కాల్షియం కంటెంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అనుకోండి. అది అబ్సార్ప్షన్ కెపాసిటీ బోన్‌కి లేదు. ఆ ఓకే మ్యామ్. అబ్సార్ప్షన్ కెపాసిటీని పెంపొందించే గుణాన్ని మెంతి కూర ఉంది. ఓకే. రెగ్యులర్‌గా మెంతి కూర తీసుకోమంటుంటా నేను. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో ఎట్లయిపోయిందంటే జనరేషను మీరు నలుగురు ఇంట్లో ఉన్నామనుకోండి ఒక కట్ట తెస్తాం. లేదంటే 2 కట్టలు తెస్తాం. యెస్. ఆ 2 కట్టలు కూడా ఆ ఆకుకూర వచ్చిందంటే తీసి పక్కన పెట్టేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది న్యూట్రిషన్ అంట. ఓకే. సో, మనం నలుగురుండి 4 కట్టలు తెచ్చుకోండి. సో, మన ఇంట్లోనే మనము న్యూట్రిషన్ ఫుడ్ పెట్టుకున్నాం కానీ మనం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు. కరెక్ట్‌గా. సో, తీసుకున్నా కూడా అందుకోసమే ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అంతే. యెస్. పిల్లలు కూడా ఇప్పుడు ఏమనంటే గడ్డి వండింది మా అమ్మ అంటారు. ఏం వండిందిరా అంటే మేము గడ్డి వండింది మా మమ్మీ అంటారు. చాలా మంది కౌన్సెలింగ్‌కి వస్తుంటారు మా నిజంగా పిల్లలు. మేడం. నిజంగా ఈ కాలం పిల్లలకి చెప్పలేము అసలుకు. నిజమండి. అంటే చెప్తున్నాను గదా! మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం తీసుకోవడానికి గడ్డి ఇట్లా అని చెప్పేసి అంటా ఉంటారు నేను తల్లులు. కౌన్సెలింగ్ పిల్లలు వస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ అని, ఇలా సంథింగ్ ఏదో ఒక హెల్త్ కండిషన్స్‌లో వాళ్ళు మాట వినట్లేదని చెప్పేస్తుంటే, "ఏం వండుతారు మీ మమ్మీ" అంటే, "మా మమ్మీ రోజు గడ్డి వండుతదంటారు." "ఏం గడ్డి నాన్న" అంటే, "అదే ఆకుకూర మేడం." సో, పిల్లలకి న్యూట్రిషన్ పరంగా తెలియక అలా వాడుతుండొచ్చు. లేదంటే వండే విధానంలో చిన్నగా టేస్టీగా వండితే వాళ్ళు ఈజీగా తింటారు. పిల్లలకి నరాల బలహీనత రావడం ఏంటంటే ఈ మధ్య కాలంలో యెస్ మ్యామ్. మరీ చాలా ఇదైపోతుంది. తక్కువ ఏజ్‌లో వస్తుంది. నాది హ్మ్. కూడా 20 ప్లస్ నుంచే 20 ప్లస్ స్టార్ట్ నుంచే. అవుతుంది. యెస్. బరువు పెరిగిపోవడం వాళ్ళలోనే వస్తుంది. బాడీ పెయిన్స్ వాళ్ళలో వస్తున్నాయి. ఎక్కువ చదవట్లేదు. స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తున్నాయి. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళు తినే ఫుడ్ కరెక్ట్ లేదు. స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్‌గా లేదు. ఇవన్నీ తగ్గించుకోవాలండి.
సో ఇప్పుడు నేను చేసే సూప్ ఏదైతే ఉందో ఈవెన్ ఎవరికైనా నరాల బలహీనత కానీ, తిమ్మిర్లు రావడం కానీ, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఈవెన్ దో సయాటికా పెయిన్ లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం రెగ్యులర్‌గా మెంతి కూరని తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం దొరుకుతదండి. ఇప్పుడు మనం మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి ఏసేసుకుంటాం. ఆ రోజు ఏసుకుంటున్నాం అన్నది అంతే గాని లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. ఆ కెమికల్ ఇంపాక్ట్ మన బాడీలో ఎంతవరకు ఓకే. ఇది చేస్తుందో మనకు తెలీదు. సో లేదంటే కొంతమంది కాల్షియం టాబ్లెట్స్ ఏసుకుంటున్నాం కానీ మాకు నొప్పులొస్తున్నాయి. విటమిన్ బి12 న్యూరోకైన్ టాబ్లెట్స్ ఏసుకున్నాం కానీ నేనేమంటున్నా అన్ని టాబ్లెట్స్ పక్కన పెట్టి ఆహారం మీద, మీరు వండే విధానం మీద, మీరు ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు దాని మీదనే ఉంటుంది మీరు వేసుకునే టాబ్లెట్లు లేనిపోని కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే బదులు, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే బదులు హెల్తీగా మంచిగా ఇలా ఆకుకూరలు చేసుకొని తింటే మంచిదన్నది అంతే. మేడం సూప్ రెడీ సో చేద్దాం మేడం. చేద్దాం. ఇప్పుడు మనం ఒక టీ కప్‌తో 2 కప్పులంత వాటర్ తీసేసుకోవాలి. హ్మ్. ఇలా వాటర్ తీసేసుకొని అండ్ స్పెషల్లీ అండి నేను బార్లీ వాడతాను. ఓకే. బార్లీని మనం రెగ్యులర్‌గా వాడడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఏదైనా ఓకే. టాబ్లెట్ ఇప్పుడు నరాల బలహీనత కానియండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు గానీ, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఫస్ట్ మనం ఎక్కువ వాడుకునేది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. యెస్ మ్యామ్. ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేకుండా మనం ఏ ఫంక్షన్‌కి వెళ్ళము, ఎక్కడ బయటకి కూడా వెళ్ళడానికి లేదు. ఇంకోటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే కిడ్నీ సమస్యలు కూడా వచ్చే డెఫినెట్‌గా అవకాశం అదే ఉందని అంటున్నాను. చెప్పేసి అంటున్నారు. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కిడ్నీని హెల్తీగా యూరిక్ యాసిడ్ లెవెల్స్, క్రియాటిన్ లెవెల్స్ పెరగకుండా మెయింటైన్ చేయాలంటే బార్లీ నేను స్పెషల్లీ వాడమంటాను. యెస్. బార్లీ గానీ, కొత్తిమీర గానీ, పుదీనా గానీ రెగ్యులర్‌గా వాడడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. సో నేను బార్లీ ఓకే. వాడతాను మెయిన్‌గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 250 ml వాటర్ వేసి అంటే ఈ టీ కప్పుతో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. యెస్ మ్యామ్. వేసుకున్న తర్వాత జీలకర్ర ఉంటుంది కదా! ఒక Yes. జీలకర్రని జస్ట్ ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసేసుకోవాలి. ఓకే. జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి. సోంపున్నా వేసుకోవచ్చు. ఓకే. సో ఇలా 2 వామున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం జీలకర్ర వేసాము. Yes. జీలకర్ర వేసిన 30 సెకండ్స్ తర్వాత మనం ఇలా బార్లీని మిక్సీ పట్టిచ్చేసానండి నేను. ఓకే మ్యామ్. లేదనుకోండి నేను బార్లీని ఇంకో విధంగా కూడా వాడమంటాను. బార్లీ నానబెట్టేయమంట. ఒక 2, 3 గంటలు నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేస్తారు. ఒక పేస్ట్ వస్తది కదా! ఆ ఓకే. పేస్ట్‌ని కూడా ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే ఓకే. బార్లీ పిండిని మనం ఏం చేస్తున్నామంటే ఒక స్పూన్ పిండిని ఇలా వేసేసుకుంటామనమాట. ఓకే. వేసిన వెంటనే ఇలా కలిపేసామనుకోండి మనకి ముద్దలాగా రావు. ఓకే. కొంతమంది ఏంటంటే వేసిన వెంటనే ఒక 2, 3 ఒక 40 సెకండ్స్ తర్వాత కలుపుతారు. ఆ ముద్దలుగా ఉంటే తాగడానికి కూడా ఇష్టపడరు. లేదంటే ఓకే. ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్‌ని కలిపేసుకొని ఇలా వేసామనుకోండి సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము కొద్దిగా జీలకర్ర యెస్. వాటర్ వేసుకున్నాం. తర్వాత ఒక 10 సెకండ్స్ తర్వాత మనం జీలకర్ర వేసుకున్నాం. తర్వాత బార్లీ పౌడర్ మిక్స్ చేసుకున్నాం. ఇందులో బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొద్దిగా కర్డ్ ఏమంట. యెస్ మ్యామ్. కర్డ్ చాలా టేస్టీగా ఉంటుందండి సూప్స్‌లో. ఓకే మ్యామ్. మనం ఒక స్పూను మనం మంచిగా కర్డ్ వేసేయమంటాం. చాలా బాగుంటుంది. అంటే టేస్ట్ మేడం కోసం కదా! పెరుగుని మనము యాక్చువల్లీ అంటే వేడి అయ్యేటప్పుడు మనం వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చండి. నేను ఓకే. పల్చగా మజ్జిగలా చేసేసామంటాను. ఓకే. మజ్జిగలా చేసేసుకొని ఇలా వాడమంటాను నేను. కొద్దిగా టేస్ట్ కోసం. ఎందుకంటే మనం టేస్ట్ లేకుండా ఏం తినలేం కదా! యెస్. కొద్దిగా మీగడ కానీ, కొద్ది కర్డ్ కానీ ఒక్క స్పూను కలుపుకోమంటాను. లేదంటే మజ్జిగలా చేసుకొనన్నా ఓకే. నేను లాస్ట్‌లో అయినా కలుపుకోమంటాను. బట్ నేనైతే ఇలా వేస్తాననమాట. ఓకే. సో మనం ఏం చేస్తామంటే మనం కొన్ని ఇంగ్రీడియెంట్స్‌లో మజ్జిగ వేయకూడదు. యెస్. కొన్ని వాడుతున్నప్పుడు, కొన్ని వండుతున్నప్పుడు నేను కర్డ్ గానీ, మజ్జిగ గానీ వేయించను. ఓకే. బట్ అలా వాడితే ఏంటంటే మజ్జిగ పగిలిపోతది. మనకి అసలు టేస్టీ కూడా ఉండదు. ఓకే సో మ్యామ్. మనం బార్లీ సూప్స్‌లో గానీ, ఇలా ఆకుకూరలు వేసుకున్న సూప్‌లో గానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటది అండ్ మంచిగుంటది. ఓకే. టేస్ట్ చాలా బాగుంటదండి. అంటే మనకేంటంటే మనం స్పెషల్లీ అంటే టేస్టీగానే మనకు మన ప్రాబ్లం పోగొట్టుకోవాలి. అదే యెస్. అంటాను. ఇప్పుడు మెంతి కూర ఉంటుంది కదా! ఫ్రెష్‌గా యెస్. కడిగేసిన మెంతి కూరని మనం జస్ట్ ఈ మెంతి కూర మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఓకే. మెంతి కూరని మనం మాక్సిమం ఒకరనుకోండి హాఫ్ కట్ అంత వేసేసుకోవచ్చు మెంతి కూర. ఓకే. అసలు మనం ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి? జస్ట్ ఒక 1 మినిట్ అండి. 1, ఓకే. 1½ మినిట్ మెంతి కూర తొందరగా ఇదైపోతది మనకి. ఓకే. అండ్ నేనేమంటానంటే స్పెషల్లీ మనం లైట్ కర్డ్ వేసాము. ఒక హాఫ్ స్పూన్ అంత కర్డ్ వేసాము. ఓకే. దాంతో పాటు మెంతి కూర వేసాం కానీ దీంట్లో అసలు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. ఓకే మ్యామ్. సాల్ట్ అస్సలు పడదు. అసలు మనకు సోడియం కంటెంట్ ఎక్కువ ఉన్న లీఫీ వెజిటబుల్స్‌లో ఒకటి తోటకూర, ఒకటి మెంతి కూర, ఒకటి గోంగూర. ఓకే. ఈ 3 ఆకుకూరలు వండుతున్నప్పుడు ఎప్పుడైనా సరే చూడండి మనం తోటకూర వాడినా, మెంతి కూర వాడినా, లేదంటే గోంగూర వాడినా కూడా ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ వాడుతున్నప్పుడు అస్సలు సాల్ట్ వేయకండి. ఎందుకంటే ఈ ఆకుకూరలోనే సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటది. మనం వేయకపోయినా కూడా మనం తినేస్తాం. లేదంటే మీరు గమనించుంటే వండుతున్నప్పుడు కొద్దిగా పిసరంత సాల్ట్ ఎక్కువ వేసామనుకోండి తినలేము అస్సలు. ఓకే. అసలు నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉంటది కాబట్టి. అసలు వేసుకునే బదులు వేయకుండా మనం జస్ట్ లైట్‌గా ఇలా మనం జీలకర్ర గానీ, కొద్దిగా లైట్ కర్డ్ గానీ, ఇది మనం ఇలా మెంతి కూర వేసేసామనుకోండి యెస్. చాలా బాగుంటది. సో ఇలాగ మంచిగా ఒక 2 మినిట్స్ ఎందుకంటే బార్లీ కదా! యెస్. కొద్దిగా థిక్‌గా అయ్యేంత వరకు మంచిగా ఇలా కలిపేసుకోమంటాను. ఓకే. ఇలా మంచిగా ఏదో ఒక ఆకుకూర అండి. ఒకటి మెంతి కూర ఈరోజు మెంతి కూర వేసాం. నరాల బలహీనత కాబట్టి మెంతి కూర వేసాం. రక్తహీనత ప్రాబ్లమ్ ఉంటే లేదంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను తోటకూర వాడమంటాను. తోటకూర నేను చాలా వీడియోస్ చేశాను కదా! యెస్ తోటకూర మ్యామ్. మనం చేసాం. యెస్. చేసాం సో మనం. మెంతి కూర ఏంటంటే డయాబెటిక్ ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నా కూడా డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. ఇది కూడా కాన్‌స్టిపేషన్ ఎవరికైనా మోషన్ సరిగ్గా రాకపోతే మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది. అండ్ మగవాళ్ళలో అండి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్పెర్మ్ కౌంట్ అనేది చాలా మందికి పడిపోతుంది. సో యెస్. దానివల్ల ఎన్నో టాబ్లెట్స్ వాడుతుంటారు మగవాళ్ళలో.
వాళ్ళలో స్పర్మ్ కౌంట్ పెరగడానికి కూడా చాలా మంచిదన్నమాట. ఓకే మ్యామ్. సో మెంతికూరతో ఇలా సూప్ చేసుకొని తాగితే టేస్టీగా ఉంటుంది. ఓకే. లేదనుకోండి, ఒకవేళ మీకు సూప్ చేసుకొని తాగడం ఇష్టం లేదనుకోండి, ఆ మెంతికూరని మంచిగా స్మాష్ చేసేసి చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదనుకోండి, మనం మెంతికూరతో కట్లెట్స్ చేస్తారు, ఐడియా ఉందా మీకు? కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో అంటారు కదా, మన స్వీట్ పొటాటో గంజిగడ్డలు అంటారు Yes. కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్నిలాగా పిలుస్తారు కానీ. ఓకే. సో వాటన్నిటిని మంచిగా ఉడకబెట్టేసుకొని, ఆ ఉడకబెట్టి దింపిన తర్వాత దాంట్లో మెంతికూర అంతా యాడ్ చేసుకొని చిన్న కట్లెట్స్ చేస్తారనమాట. Okay. చేసి లైట్గా ఘీ, జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఘీ వేసి 4 కట్లెట్స్ చేయొచ్చు. ఇలా చేస్తే ఇంకోసారి మనం వీడియోలో చేసి చూద్దాము. షూర్ మ్యామ్. సో చాలా వరకు అంటే నేను చెప్తున్నాను కదా, మ్యాక్సిమం నేను ఏదైనా సరే సప్లిమెంట్ రూపంలో ఎప్పుడు వెళ్ళనండి. మ్యాక్సిమం నేను మా డైట్ విషయంలోనే వెళ్తా. దీంతో పాటు మనం దీంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు ఉంటే ఆ నువ్వుల పౌడర్ కూడా చల్లుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నాను అండి, మీకు నచ్చే విధానంగా. ఇప్పుడు నేను టేస్ట్ కోసం ఇప్పుడు మనం టేస్టీగా ఉంటేనే తినడానికి ఇష్టపడతాం. నేను ఒక డైట్ చార్ట్ రాశాను అనుకోండి, చాలామంది ఏమంటారంటే, మేడం అసలు మాకు టేస్ట్ కోసం ఏదైనా టేస్టీగా ఉంటే తినగలుగుతాం, ఏదైనా టేస్ట్, అందుకని టేస్టీ సూప్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సో దీంతో మనం కట్లెట్స్ చేసుకోవచ్చు, ఇలాగే బార్లీ పిండి విత్ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని, ఆకుకూర వేసుకొని కట్లెట్స్ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంకొద్దిగా టేస్ట్ పెంచడానికి నువ్వుల పౌడర్ కానీ, సన్ఫ్లవర్స్ పంకిన్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకుంటే మన వాటర్మెలన్ సీడ్స్ మంచి నరాల బల హెల్త్కి ఇది అవుతుంది. నేను నట్స్లో మ్యాక్సిమం పిస్తా కానీ, బాదం కానీ, వాటర్మెలన్ సీడ్స్ కానీ పొద్దున ఒక స్పూన్ నానబెట్టేసుకొని అన్నింటిని కలిపి ఈ మనం 11 o'clock అలాగా నట్స్ తినేయమంటాను. అది తినడం వల్ల మనకు దాంతోపాటు ఈ సూప్స్ తాగడం వల్ల మంచి న్యూట్రిషన్ అంటే మంచి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా మంచిది అనమాట. ఓకే. సో ఇలాగ మనం ప్రిపేర్ చేసేసాం కదా. ఎస్ మ్యామ్. సో ఇలా చూసారా, మనం మాట్లాడుకునే లోపల మంచిగా థిక్ అయిపోయింది. ఎస్, థిక్గా రెడీ అయిపోయింది. థిక్ అయిపోయింది. అండ్ ఒక్కటి ఏంటంటే అండి, ఈ సూప్లో మనం కొద్దిగా లైట్గా, నేను చెప్తున్నాను కదా, మీరు అడిగారు కదా, కర్డ్ ఎక్కడైనా పగిలినట్టుందా? పగలలేదు, చూసారా ఎస్. ఎంత మంచి. కొన్ని దానిలో మనం వేసుకోవచ్చు, ఓకే. టేస్ట్ కోసం వేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ ఆకుకూరలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కోల్పోకుండా వేయడానికి నేను వేస్తాను అనమాట, Okay. మెయిన్ థింగ్. సో ఇలా చేసుకున్న దాన్ని మనం జస్ట్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఇలా సూప్ ప్రిపేర్ చేసేసాం కదండి. ఎస్ మ్యామ్. ఈ సూప్లో నేను లాస్ట్లో టేస్ట్ కోసం కొద్దిగా లెమన్ జల్లమంటాను. ఓకే, సూపర్. లెమన్ జల్లుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాగ మార్నింగ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే దీని ప్రాముఖ్యత, ఎందుకు నరాల బలహీనతకి ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, ఈ మెంతికూరలో మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీ బోన్స్కి తగ్గిపోతుంది. ఎందుకంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అలాంటిది, మనం తీసుకుంటున్న స్ట్రెస్ అలాంటిది, నిద్ర లేదు, లైఫ్ స్టైల్లో ఎన్నో చేంజెస్ రావడం వల్ల మనకి తీసుకుంటున్నా కూడా ఆహారంలో ఉన్న బలం మన శరీరానికి రావట్లేదు. ఆ రాకపోవడానికి మెయిన్ కారణం మన కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్ తెలియక మనకి. ఇలా బార్లీ విత్ మెంతులతో తీసుకోవడం వల్ల, ఇలా సూప్స్ కానీ, చపాతీ రూపంలో కానీ, ఇలా ఏదో రకంగా మెంతికూరని అట్లీస్ట్ పర్ పర్సన్ 100 grams అన్న పర్ డే తీసుకోవడం వల్ల మనకి వాటర్ కంటెంట్ కానీ, కాల్షియం కంటెంట్ కానీ, అన్ని రకాలుగా అండి, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మంచిగా మన బాడీకి వెళ్ళి మన బోన్ కూడా స్ట్రాంగ్గా ఉండి దానికి కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీని పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మెంతికూరని తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ ఇది నేను ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్లో ఎంతోమంది మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని, సయాటికా పెయిన్ అని వచ్చిన వాళ్ళకి నేను స్పెషల్లీ సూప్స్ కానీ, ఇలా మెంతికూరతో చపాతీస్ కానీ, మనం రకరకాలుగా అండి, దీంతోపాటు మన నట్స్లో పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫుడ్లో యాడ్ చేసుకోండి. అండ్ టైంకి ఫుడ్ తినండి, టైంకి పడుకోండి. అండ్ ఎన్ని తిన్నా కూడా, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం తిన్న ఫుడ్ 50-60% ఎఫెక్టివ్గా మన బాడీకి పడితే 50-60% ఎఫెక్టివ్గా యోగా కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. హెల్దీగా ఉండడానికి చాలా యోగా చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి సూప్స్ కానీ, ఇలాంటి వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ రెగ్యులర్ తీసుకుంటే ఏ మందుల వరకు మనం వెళ్ళాల్సిన అవసరం, ఏ సమస్య అనేది మనకు రాదు.